వెల్కమ్ టు డే 15 ఆఫ్ 365 డే షార్ట్ కట్ సిరీస్. మీకు ఆల్రెడీ నెట్ పర్సంటేజ్ మెథడ్ చెప్పాను అండ్ రేషియో మెథడ్ చెప్పాను. ఒకవేళ మీరు అవి చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇక్కడ ఏంటిది అంటే ఇంకొకటి ఫార్ములా బేస్డ్ మెథడ్ అనమాట. ఇది కూడా పర్సంటేజ్ మెథడ్ బట్ ఫార్ములా బేస్డ్. సో ఇప్పుడు మనకి ఇందులో కూడా ఒక ఆర్టికల్ అనేది ఫస్ట్ ప్రైస్ 20% ఇంక్రీజ్ అయింది, 20% డిక్రీజ్ అయింది అని చెప్తాము. సో ఇప్పుడు ఇది మనకి ఎక్స్ వాల్యూ అండ్ ఇదేమో మనకి వై వాల్యూ అనుకున్నాం అనుకోండి. దీనికి ఫార్ములా ఏమవుతుంది అంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అవుతుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ మనకి ఏంటిది 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇది డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ అవుతుంది. సో 20% మైనస్ 20%, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి ఇక్కడ మైనస్ అవుతుంది. సో 20 ఇంటూ 20 బై 100 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్, ప్లస్ 20కి మైనస్ 20కి క్యాన్సిల్. సో 2 2 ఎంత మనకి 4 మైనస్ 4% మైనస్ వచ్చింది అంటే మనకి ఓవరాల్గా 4% తగ్గింది అని చెప్తాము. బట్ కాకపోతే వీటికి మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన పర్సంటేజ్ కనుక ఇలా మనకి ఇచ్చిండో అనుకోండి, సో మీరు సింపుల్గా ఏం చేస్తారు అంటే సో రెండింటిని మల్టిప్లై చేయండి. ఇక 20 ఇచ్చింది కదా, 20 ఇంటూ 20. ఓకేనా? సో 20 ఇంటూ 20 ఏమవుతుంది 400 అవుతుంది. సో 400లో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. సో ఖచ్చితంగా ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే 4 అనమాట. సో -4 అలా మీకు 10 అండ్ సేమ్ వాల్యూ ఇచ్చినప్పుడు సో దాన్ని స్క్వేర్ చేసి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే సో మీకు అదే ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం కెరియర్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.